రాజకీయంగా మీ వారసుల్ని ఒక మంచి ప్రవృత్తిలో ఒక ప్రజలకి సేవ చేయాలని రాజకీయంలోకి తీసుకొచ్చినట్టు ఎక్కడ కనిపించట్లేదు. పేరుని కిట్టు మీద ఎందుకు పేరుని ఎందుకు కిట్టు మీద కనిపించట్లేదు మీకు? ఎవరిళ్ళలో సుజాత గారు మీకు ఎందుకు కనిపించట్లేదు? చూడండి, ఇప్పుడు మోహిత్ రెడ్డి మీద ఆల్రెడీ కేసులు పడ్డాయి. ఆ, సజ్జల భార్గవరెడ్డి మీద కేసులు పడుతున్నాయి. అవును పేరుని కిట్టు మీద కేసులు పడ్డాయి. అవును మరి ఇంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి మీద ఎలా దాడి చేశారండి మోహిత్ అవును, రెడ్డి? ఇవే కదా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది, ఇవే కదా. మరి రాజకీయంగా ఇబ్బందిని ఎట్లా చెప్తారు మీరు? కేసులు ఉన్న వాళ్ళనే కదా రాజకీయంగా తీసుకునేది. అక్కడ కేసులు ఉండాలి, హత్య నేరాల్లో ఇరుక్కుని ఉండాలి, హత్యలు చేసి ఉండాలి, స్కాములు చేసి ఉండాలి. ఇదే ఒక పెద్ద అర్హత అదే వైసీపీ కదా. అయిపోయింది అన్నది అందరికీ మరి తెలుసు. అందుకే కంటిన్యూ అవుతున్నారు మరి వాళ్ళంతా. అంతే సార్, అదే అనుకోవాలి. మళ్ళీ అంటే ఇంకో తరాన్ని కూడా మన మీద రుద్దడానికి వాళ్ళ అది తర్వాత మళ్ళీ ఒక ఫేక్ ఫ్యాక్టరీని, ఒక క్రిమినల్స్ ని, ఒక సైకో బ్యాచ్ ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకుంటారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో పిహెచ్డీలు, మంచి మంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరిని తెచ్చి స్కామ్ లో ఇరికించారు. మంచి మంచి విద్యార్థులను, బాగా చదువుకునే వాళ్ళని తెచ్చి దీంట్లో పెట్టారు. యువతను ఎటువైపు తీసుకెళ్తున్నారు వీళ్ళు అనేది కనపడుతుంది కదా ఈ దర్యాప్తులో. చూశాను సార్, ఐఐటి విద్యార్థులను తీసుకుని వచ్చి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళ మేధస్సునంతా ఈ రకంగా ఉపయోగించుకున్నారు సార్. మేధస్సుని ఏ విధంగా ప్రభుత్వాలని మోసం చేయాలి, ఏ విధంగా స్కాములు చేయాలి అన్న దానికి వాళ్ళ యొక్క ఐఐటి ఎంతో మేధలని, దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే వాళ్ళని ఎంతో ఇదిగా చూస్తాం. ఒక రకమైన వాళ్ళ మీద అభిప్రాయం ఉండేది. అటువంటిది ఆ విద్యార్థులను తీసుకొచ్చి ఇందులో వాడారంటే మనం అసలు అందరూ ఆశ్చర్యపోయే విషయం. ఒక రాజకీయ నాయకుడు ఉపయోగిస్తున్నాడు అన్నది ఇక్కడ క్లియర్ గా ఉంది. రైట్ ఓకే రైట్. శ్రీరామ్ గారు కంటిన్యూ ప్లీజ్, మాట్లాడండి. మేడం ది సిగ్నల్ సరిగ్గా లేదు, అదే మా బ్రేక్ అవుతుంది. ఇంకా ఏం జరగబోతోంది దీనిలో శ్రీరామ్ గారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇంకేం జరిగే అవకాశం ఉంది? ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, ఆ విషం దాగి కోల్పోయినటువంటి కుటుంబాలన్నీ వెయిట్ చేస్తున్నాయి ఆ బిగ్ బాస్ ని తీసుకొచ్చి లోపలేయాలని. అదే నేను మొదటి నుంచి చెప్తున్నా, అంత చిన్న విషయం కాదండి అది. నేను చెప్పాను కదా, ఇప్పుడు మేడం పట్టుకోవాలంటే మేడం నా దగ్గర బిల్ తీసుకున్నారా లేదా, లేదంటే మేడం కంపెనీలోకి నేను ఏమైనా పెట్టానా లేదా. మేడం ఓన్లీ క్యాష్ తీసుకుంటే మేడం పట్టుకోలేము. అదే చెప్తున్నా ఇందా మీకు. అందుకే కదా వాళ్ళంతా స్కానర్లు తీసేసి క్యాషే పెట్టారు. ఇప్పుడు మీరు డంపుల గురించి మాట్లాడారు. ఒక పక్కన మనం డంపుల గురించి మాట్లాడుతున్నాం, ఓ పక్కన షెల్ కంపెనీల గురించి మాట్లాడుతున్నాం. ఈ డంపుల్లో 2 రకాల మనీ ఉంటది. ఒకటి